కొత్తిమీర, పల్లీలు, కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర అండి, శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొబ్బరి కూడా చిన్నగా కట్ చేయాలి. తాలింపుకి కావలసిన జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, కొంచెం నూనె. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. పల్లీలు కొంచెం త్వరగా ఎగచ్చాలండి. వేగిన పల్లీలు ప్లేట్లో తీసి చల్లారనివ్వాలండి. కొద్దిగా ఆయిల్, కొంచెం కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, చింతపండు, ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి. ఈ తాలింపు అంతా ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఈ కలంలో వేసి బాగా వేసుకోవాలి. పెట్టుకున్న కొబ్బరి అండి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ చేయాలి. కొత్తిమీర అండి, ఇది కూడా చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లో వేసుకొని పల్లీలు, కొత్తిమీర, చింతపండు, కొంచెం వేగించుకున్న పప్పులు ఇవన్నీ వేసి మిక్సీ, కొద్దిగా ఉప్పు మిక్సీ వేసుకోవాలి. అయిందండి, తాలింపు వేయాలి. టేస్టీ చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చట్నీ ఉప్మాకు బాగుంటుందండి, సేమియా ఉప్మాకు బాగుంటుంది, పెసరట్టుకు బాగుంటుంది.